హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 104 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఏమన్నారు 41లో విచ్ నెంబర్ ఈజ్ 1 లెస్ దెన్ ది సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2310. 2310 యొక్క అన్ని ప్రధాన కారణాంకాల మొత్తం ఏ సంఖ్యకి ఒకటి తక్కువ. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 2310. ఓకేనా, 2310. ఈ 2310కి ఫస్ట్ ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాలంటే సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నింటి యొక్క సమ్ము క్యాలిక్యులేట్ చేస్తే ఆప్షన్ అనేది ఆ సమ్ము కంటే ఒకటి తక్కువ అంట. ఫస్ట్ అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీన్ని ఎలా ఇంకా డివైడ్ చేయొచ్చు అంటే సో దీన్ని ఫస్ట్ 231 ఇంటూ సో 10 కింద డివైడ్ చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ మీరు కరెక్ట్గా 231 అబ్జర్వ్ చేస్తే అది 11 మల్టిపుల్. ఎలా తెలిసిందంటే 2 + 1 3, 3 - 3 అంటే 0. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై సో 11. కాబట్టి ఇది 0 వచ్చింది కాబట్టి అది 11తో అవుతుంది. అందుకని 11తో 11 2s are 22 ఇంకా 1 ఉండిపోయిందంటే 11. సో 11 1s are 11 ఇంటూ ఈ 10ని ఏమని రాస్తున్నానంటే 2 × 5 కింద రాస్తున్నాను. 2 × 5 కింద రాస్తున్నాను. ఇప్పుడు 11 ఇంటూ మళ్ళీ ఈ 21 ఏమని రాయొచ్చు? 3 × 7 కింద రాయొచ్చు. 3 × 7 ఇంటూ 2 × 5. ఇంకా చూడండి ఏమైనా తగ్గించగలమేమో. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు, 5 అనేది ప్రైమ్ నెంబరు, 7 అనేది ప్రైమ్ నెంబరు, 11 అనేది ప్రైమ్ నెంబరు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇంతకు మించి మనం తగ్గించలేము. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్లే. అయితే ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే, ఎందుకనంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు, ఇదిగోండి ఇదొకటి 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 ఇది. సో ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని కనుక క్వశ్చన్ అడిగినట్లయితే మీకు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఓవరాల్గా 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని అనలేదు. అక్కడ ఏమన్నారంటే విచ్ నెంబర్ అంటే ఆప్షన్ ఈజ్ 1 లెస్. ఆప్షన్ అనేది ఒకటి తక్కువ. దేనికంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ చూడండి. ఫస్ట్ సమ్ చూడండి. సమ్ము ఎంత అనంటే సో ఇక్కడ 7 + 3 అంటే 10, 11 + 2 13, 13 + 5 అంటే సో 18, 18 + 10 అంటే టోటల్ ఎంత అనంటే 28. ఓకేనా, ఈ 2 10, ఈ 3 కలిపితే 18, సో 28. కానీ మనకి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎంత అని అడగలేదు. ఎంత అని అడుగుంటే 28. కానీ మన క్వశ్చన్ ఏంటంటే ఏ ఆప్షన్ ఈ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కంటే ఒకటి తక్కువ. మరి 28 కంటే ఒకటి తక్కువ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? సో 27 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. 42లో ఏమన్నారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/6 డివైడెడ్ బై 1/6 ఇంటూ 1/6 డివైడెడ్ బై 1/6 డివైడెడ్ బై 1/6 ఆఫ్ 1/6 మైనస్ 1/36. ఓకేనా, ఈ విలువ ఎంత అన్నది కనుగొమంటున్నారు మనల్ని. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక డివిజన్ మల్టిప్లికేషన్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సో డివిజన్కే ఇవ్వాలి. బోర్డ్ మాస్ టెక్నిక్ ద్వారా. సో మనకి మళ్ళీ ఒక్కసారి బోర్డ్ మాస్ టెక్నిక్ మీకు గుర్తు చేస్తున్నాను. వి బోర్డ్ మాస్ అంటే ఏంటంటే వి అంటే ఏంటంటే వినిక్యులం. ఓకేనా, వి అంటే వినిక్యులం అన్నా సో లైన్ బ్రాకెట్ అన్న రెండు ఒకటే, వినిక్యులం అన్న లైన్ బ్రాకెట్ అన్న రెండు ఒకటే. అంటే ఇలా 2 ఇంటూ సో 3 - 4 అని ఇచ్చి ఇలా లైన్ బ్రాకెట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ అన్నిటికంటే లైన్ బ్రాకెట్కి ఇవ్వాలి, ఆ తర్వాత బ్రాకెట్కి ఇవ్వాలి. ఓకేనా, ఈ బ్రాకెట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికేనంటే ఓపెన్ బ్రాకెట్కి, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్కి, ఆ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్కి, ఆ తర్వాత ఓ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, డి ఈజ్ నథింగ్ బట్ డివిజన్. సో డి ఈజ్ నథింగ్ బట్ డివిజన్. సో అలాగే ఎం ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. అదేవిధంగా ఏ ఈజ్ నథింగ్ బట్ అడిషన్ అండ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్. అలాగే ఎస్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. అయితే మీకు చూడండి ఒకసారి, ఇక్కడ ఆఫ్ ఇచ్చిన మల్టిప్లికేషన్ ఇచ్చిన రెండు ఒకటే. కాకపోతే ఆఫ్ డివిజన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్కి ఇవ్వాలి, డివిజన్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. ఇక్కడ చూడండి డివిజన్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? డివిజన్కి ఇవ్వాలి. అంటే 1/6 డివైడెడ్ బై 1/6 ముందు ఈ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? 1/6 మిగిలింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, డివిజన్కా? ఆఫ్కి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి దీన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే డినామినేటర్లో రాస్తుంది, లేదంటే ఇక్కడ రాస్తా చూడండి. 1/6 డివైడెడ్ బై 1/6. ఇది యాక్చువల్గా ఏంటంటే డివిజన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. మామూలుగా ఇది ఎంత అంటే 1/36. ఎప్పుడైతే డివిజన్ని మల్టిప్లికేషన్ చేశానో పక్కనున్న దాన్ని ఇన్వర్స్ చేస్తాను,
మైనస్ 1/36. న్యూమరేటర్లో 1/6, డినామినేటర్లో 1/6 క్యాన్సిల్, ఫైనల్గా 1/36 మైనస్ 1/36. మరి 1/36 మైనస్ 1/36 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ బి అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3/8, 5/12 అండ్ 15/16 ఈస్. క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అన్నారు. ఎప్పుడైనా కానీ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఎల్సిఎం అడిగారు అనుకోండి, అప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగారు. హెచ్సిఎఫ్ దేనికి హెచ్సిఎఫ్ అని అంటే న్యూమరేటర్స్కి. ఆ న్యూమరేటర్స్ కూడా మీరు ఇంకొకటి చూసుకోవాలి, ఎప్పుడైనా కానీ సింప్లిఫైడ్ ఫామ్కి మాత్రమే మీరు తీసుకోవాలి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30/32 అని ఉందనుకోండి, డైరెక్ట్గా ఆ 30ని 32ని కన్సిడర్ చేయకూడదు. దాన్ని క్లియర్గా సింప్లిఫై చేసిన తర్వాత మాత్రమే సో మీరు క్యాలిక్యులేషన్ని కంటిన్యూ చేయాలి. ఓకేనా? చూడండి, హెచ్సిఎఫ్ ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందేమో ఒక్కసారి చూడండి. ఎక్కడా క్యాన్సిలేషన్ అవ్వదు. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 5, 15 సో డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 8, 12, 16. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఒక్కసారి చూడండి. హెచ్సిఎఫ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు నెంబర్లకి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 కదా. ఎప్పుడైతే ఈ రెండు నెంబర్లకి కామన్ ఫ్యాక్టర్ 1 అయిందో, ఇంకా ఎన్ని నెంబర్లు తీసుకున్నా కానీ ఇంక హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో డివైడెడ్ బై ఎల్సిఎం చూసినట్లయితే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే 8 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 16 కాబట్టి సో 8ని ఎలిమినేట్ చేసేయండి. 12కి 16కి ఎల్సిఎం ఎంత? 48. ఇదిగోండి చేస్తున్నాను. 12కి 16కి ఎల్సిఎం ఎంత అంటే రెండు నెంబర్లు 4తో పోతాయి, 4 3s ఆర్, అలాగే 4 4s ఆర్. దీని తర్వాత నెక్స్ట్ జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ 16 3s ఆర్ 48. ఓకేనా? 48. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1/48. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 1/48. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఏమన్నారు. సో 44లో ఏమంటున్నారంటే ద మంత్లీ సాలరీస్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ and a clerk are in the ratio 11:4. If the monthly salary of the officer increases by 7,000 and that of the clerk by 3,000, then the ratio becomes 19:7. What was the initial salary of the officer? ఒక అధికారి మరియు క్లర్క్ యొక్క నెలవారీ జీతాలు 11:4 నిష్పత్తిలో ఉన్నాయి. అధికారి నెలవారీ జీతంలో 7,000 మరియు క్లర్క్ యొక్క నెలవారీ జీతం వేతనం 3,000 అయితే ఆ నిష్పత్తి 19:7 అధికారి యొక్క ప్రారంభ వేతనం ఎంత? ఓకేనా? సో 7,000 అలాగే నెక్స్ట్ 3,000 ఏం చేశారనంటే పెంచారు. ఓకేనా? వాళ్ళ యొక్క శాలరీలని సో పెంచారు. అంత పెంచితే సో మనకు అడుగుతున్నది ఏంటంటే ప్రారంభ వేతనం ఎంత? ఎవరిది? సో ప్రారంభ వేతనం అంటే ఇనీషియల్ శాలరీ ఎవరిది అని అంటే ఆఫీసర్ది. ఒక్కసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇనీషియల్ శాలరీ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఈస్ 11 మల్టిపుల్. కాబట్టి ఎందుకంటే 11 పార్ట్స్ 11 మల్టిపుల్ చూడండి. సో 152 అయితే 11 మల్టిపుల్ కాదు, 56 కాదు, 32 కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 88,000 ఆప్షన్ ఈ. ఓకేనా? ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. ప్రొసీజర్ ఏంటంటే ఇనీషియల్గా శాలరీ సో ఆఫీసరు అలాగే క్లర్క్ అన్నారు. ఓకేనా? ఆఫీసర్ ఒకరు అలాగే క్లర్క్ అన్నారు. వీళ్ళ యొక్క శాలరీస్ చూడండి. ఆఫీసర్ ఒకటి, క్లర్క్ ఒకటి. ఆఫీసరు క్లర్క్ వీళ్ళ యొక్క శాలరీ రేషియో ఎలా ఉందనంటే 11:4లో ఉంది. ఆ తర్వాత ఏం చేశారంటే ఆఫీసర్ శాలరీ పెంచారు. ఎంత అంటే 7K పెంచారు. అలాగే క్లర్క్ శాలరీ 3K పెంచారు. పెంచిన తర్వాత రేషియో ఏ విధంగా ఉందనంటే సో 19:7 రేషియోలో ఉంది. నేనేం చేస్తున్నాను అంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తున్నాను. మీరు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో నేర్చుకుంటారు. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందనంటే 7K పెరిగింది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 3K పెరిగింది. 7K ఈజ్ నథింగ్ బట్ 7,000, 3K ఈజ్ నథింగ్ బట్ 3,000. ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చూడండి. ఇలా 11 7s ఆర్ 77, అలాగే 19 4s ఆర్ 76. 77 మైనస్ 76 డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 19 3s ఆర్ 57, అలాగే 7 7s ఆర్ 49. 19 3s ఆర్ 57, 7 7s ఆర్ 49 అంటే ఆ డిఫరెన్స్ ఎంత అంటే 8K అంటే 8,000. మరి దీని నుంచి మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 11 పార్ట్స్ కావాలి. 1 పార్ట్ వాల్యూ 8,000 అయితే 11 పార్ట్స్ వాల్యూ 11 8s ఆర్ సో 88. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 88,000 అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ కనుక మీకు ఐడియా లేకపోతే జనరల్ మెథడ్ కూడా ఒకసారి చూడండి. జనరల్ మెథడ్ ఎలా అనంటే ఇనీషియల్ శాలరీ నేను 11x అనుకున్నాను, దాన్ని ఎంత పెంచారంటే 7,000 పెంచారు. ఆ తర్వాత అతని యొక్క ఇనీషియల్ శాలరీ అప్పుడు ఏమవుతుంది? ఎవరిది? క్లర్క్ది 4x అవుతుంది. అతను 3,000 పెంచారు. ఇలా పెంచిన తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఏమైంది అంటే 19/7. ఇందులో మనం 11x క్యాలిక్యులేట్ చేయాలి.
ఇదిగోండి 7 11s ఆర్ 77, 77x, అలాగే 7 7s ఆర్ 49, సో 49,000, అలాగే 19 4s ఆర్ 76x, అలాగే 19 3s ఆర్ ఎంత అని అంటే సో 57, 19 3s ఆర్ ఎంత అంటే సో 57, ఇది 19 3s ఆర్ 57,000. ఇప్పుడు ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఎంత అంటే ఎక్స్ 57,000లో నుంచి 49,000 తీస్తే 8,000, మనకి ఎక్స్ కావాలా 11x కావాలా, 11x కావాలి, 11 8s ఆర్ 88,000. ఓకేనా? ఒకవేళ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఐడియా లేకపోతే ఈ విధంగా జనరల్ మెథడ్ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. If a plus b minus c is to b plus c minus a is to a plus c minus b is equals to 4:5:9, then a minus b is to c minus b is to c minus c. ఓకేనా? ఈ రేషియోని ఇచ్చి ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అయితే ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు నేను a is to b is to c క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకంటే a is to b is to c క్యాలిక్యులేట్ చేస్తే ఇక ఏదైనా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా చూడండి. ఒక్కసారి ఈ రెండింటిని కనుక మీరు సమ్ చేశారనుకోండి, ఈ రెండింటిని సమ్ చేస్తే ఏమవుతుందంటే సిసి క్యాన్సిల్ అయిపోద్ది, అదేవిధంగా ఏఏ క్యాన్సిల్ అయిపోద్ది, బి ప్లస్ బి అంటే 2b మిగులుతుంది. ఆ 2b వాల్యూ ఎంత అనంటే ఈ రెండింటిని సమ్ చేయడం ఎంత, ఆ రెండింటిని సమ్ చేస్తే 9. యాక్చువల్గా బై 2 ఉంటుంది, కానీ నేను బై 2 తీసుకోవట్లేదు. ఎందుకు బై 2 తీసుకోవట్లేదు అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు ఏమవుతుంది, బిఏ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 2c వస్తుంది. ఓకేనా? మళ్ళీ 2c వస్తుంది, అక్కడ కూడా 2 ఉంటుంది కాబట్టి నేను ఇంకా 2 తీసుకోను నేను. సో డైరెక్ట్గా వాల్యూసే తీసుకుంటాను. దట్ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ b కాబట్టి, ఇక్కడ వచ్చిన వాల్యూ b కాబట్టి b ప్లేస్లో రాద్దాం. ఓకేనా? సో b ప్లేస్లో రాద్దాం. b ప్లేస్లో ఎంత అంటే 9. ఆ తర్వాత ఈ రెండిట్లో ఏ క్యాన్సిల్ అయిపోయింది, బి క్యాన్సిల్ అయిపోయింది అంటే సి ఉంటుంది. సి ప్లేస్లో ఈ రెండింటిని సమ్ చేస్తే 5 + 9 14. ఆ తర్వాత ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు బీసీ క్యాన్సిల్ అయిపోయి ఏ వస్తుంది, 4 + 9 అంటే ఎంత అంటే 13. కానీ మనకి a is to b is to c అడగలేదు. a is to b is to c అడిగితే అదే మన ఆన్సర్. కానీ క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే సో a - b ఈజ్ టు అలాగే c - b ఈజ్ టు c - c. ఇది మన క్వశ్చన్. ఫస్ట్ a - b అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి. సో ఎంత అంటే 4. ఖచ్చితంగా మన ఆప్షన్ 4తో స్టార్ట్ అయి ఉండాలి. ఆ తర్వాత c - b రెండు ఆప్షన్లు ఉన్నాయి. తర్వాత c - b అని అంటే సో cకి bకి డిఫరెన్స్ చూడండి 5. ఖచ్చితంగా 4:5 ఉండాలి. ఆప్షన్ డిలోనే ఉంది కాబట్టి ఆప్షన్ డిని కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా? ఈజ్ టు తర్వాత నెక్స్ట్ c - a 14 - 13 అంటే ఎంత అంటే 1. కాబట్టి 4:5:1 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A started a business with a capital of rupees 54,000 and admitted B and C after 4 months and 6 months respectively. At the end of the year, the profit was divided in the ratio 1:4:5. What is the difference between the capitals invested by B and C? తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. రూపాయలు 54,000 మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించింది. వరుసగా 4 నెలలు మరియు 6 నెలల తర్వాత బి మరియు సిలు వ్యాపారంలో చేరారు. సంవత్సరం చివరిలో లాభం 1:4:5 నిష్పత్తిలో విభజించబడింది. బీసీ పెట్టుబడి పెట్టిన మూలధనాల మధ్య తేడా ఎంత, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ అయితే ఏ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 54,000. ఓకేనా? 54,000. బట్ ఏంటంటే ఈ 1000 నేను తీసేస్తా. సో లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో ఏ ఇన్వెస్టెడ్ 54,000 ఎన్ని మంత్స్ అనంటే క్వశ్చన్లో చూడండి, ఇక్కడ బి ఎన్ని మంత్స్ తర్వాత వచ్చింది, 4 మంత్స్ తర్వాత, సి ఎన్ని మంత్స్ తర్వాత అంటే 6 మంత్స్ తర్వాత. మనం చూడాల్సింది ఏంటంటే ఆ ప్రాఫిట్ని ఇప్పుడు ఇచ్చారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year. అంటే ఈ 54,000 12 మంత్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ బి ఎంత పెట్టిందో నాకు తెలియదు, నేను నెక్స్ట్ అనుకున్నాను. అది ఎన్ని మంత్స్ ఉందనంటే 4 మంత్స్ తర్వాత బిజినెస్లో జాయిన్ అవ్వడం అంటే ఎన్ని మంత్స్ ఉండాలి, అవుట్ ఆఫ్ 12 మంత్స్లో 4 మంత్స్ తర్వాత జాయిన్ అయితే 8 మంత్స్ ఉంది. అలాగే నేను వై పెట్టింది అనుకున్నాను, 6 మంత్స్ తర్వాత జాయిన్ అవ్వడం అంటే బిజినెస్లో 6 మంత్స్ ఉండాలి. ఇప్పుడు దీని నుంచి నేను 2తో సో 2 3 టైమ్స్, 2తో 2 4 టైమ్స్, అలాగే ఇక్కడ 2తో 2 6 టైమ్స్ చేయొచ్చు. ఇప్పుడు దీని నుంచి ఒక్కసారి చూడండి ఎలా రాయొచ్చునంటే 54 × 6 ఈజ్ టు 4x ఈజ్ టు 3y. ఈ రేషియోని ఏమన్నారో అక్కడ ఒకసారి చూడండి. 1:4:5 అన్నారు, 1:4:5 అన్నారు. ఆల్రెడీ ఈ 1 పార్ట్ వాల్యూ మనకు తెలుసు ఎంత, 54 × 6. కాబట్టి మొత్తాన్ని 54 × 6తో మల్టిప్లై చేసేసి 54 × 6 ఈజ్ టు 54 × 6 × 4. ఎందుకనంటే అక్కడ 4 ఉంది కాబట్టి మళ్ళీ ఈజ్ టు సో 54 × 6 × 5. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి నేను 4xని దీనికి ఈక్వల్ చేయగలను, 3yని దీనికి ఈక్వల్ చేయగలను. దాని నుంచి మనకి x, y వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చేస్తున్నా చూడండి, 4x = ఏమని రాయొచ్చునంటే 4x = 54 × 6 ×
54 ఇంటూ 6 ఇంటూ 4 ఓకేనా. సో దీని నుంచి మనకి ఏమవుతుందంటే 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్స్ వాల్యూ 6 4 జార్ 24, 6 5 జార్ 30 ప్లస్ 2 32. ఆ తర్వాత y వాల్యూ చూద్దాం. 3y ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఈక్వల్ చేయొచ్చు అంటే 54 ఇంటూ 6, 54 ఇంటూ 6 ఇంటూ 5. దీని నుంచి 3తో 3 2 టైమ్స్. సో y వాల్యూ ఎంత అంటే 2 5 జార్ 10, 10 ఇంటూ 54 అంటే 540. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే కదా అడిగారు. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంతో చూడండి. 40లో నుంచి 24 తీస్తే 16, 500లో నుంచి 300 తీస్తే 200, 216. ఆల్రెడీ మనం 1000 క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే సో 2,16,000. 2,16,000 ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 9:10. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 8 years from now will be 11:12. What will be the sum of their ages in years after 3 years from now? ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసులు 9:10 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత వయసు నిష్పత్తి 11:12 అవుతుంది. ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం ఎంత అవుతుంది? సో క్లియర్గా చూడండి ఒక్కసారి. ఏమన్నారంటే A:B రేషియో 9:10 అన్నారు కదా, అది ప్రెజెంటే కదా. ఇంతకీ మనల్ని అడుగుతున్నది ఏంటంటే వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. అంటే ఆప్షన్లో ఉన్నది వాళ్ళిద్దరి యొక్క సమ్ము 3 years తర్వాత, అంటే ఏకి ఒక 3 years కలిపిన తర్వాత బీకి ఒక 3 years కలిపిన తర్వాత, అంటే ఓవరాల్గా ప్రెజెంట్ ఏజ్కి ఎంత కలిపిన తర్వాత అంటే 6 years కలిపిన తర్వాత. అంటే ఆప్షన్లో నుంచి 6 తీసేస్తే 9 + 10 ఆన్సర్ 19 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఒక్కసారి చూడండి. 84లో నుంచి 6 తీసారనుకోండి 78, ఇది 19 మల్టిపుల్ కాదు. 82లో నుంచి 6 తీస్తే 76, ఇది 19 మల్టిపులే. ఇక్కడ 6 తీస్తే 70, ఇది 19 మల్టిపుల్ కాదు. అలాగే ఇక్కడ కూడా 6 తీస్తే 72, ఇది కూడా 19 మల్టిపుల్ కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు? ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, క్లియర్. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. చూడండి, ఫస్ట్ A:B ఇచ్చారు. A:B ఎంత అన్నారంటే 9:10 అన్నారు. ఆ తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 8 years ఫ్రమ్ నౌ. ఏ 8 years తర్వాత, అదే విధంగా బి 8 years తర్వాత. ఏ 8 years తర్వాత, బి 8 years తర్వాత ఆ రేషియో ఎంత అన్నారంటే 11:12 అన్నారు. సో దాని నుంచి క్వశ్చన్లో ముందైతే ప్రెజెంట్ ఏజెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రెజెంట్ ఏజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే మనకు తెలుసు ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఈ డిఫరెన్స్ 12కి 11కి డిఫరెన్స్ 1. సో 9కి 10కి కూడా డిఫరెన్స్ 1. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయో చూడండి. ఎన్ని పార్ట్స్ పెరిగాయి? 2 parts. ఆ 2 parts ఎందుకు పెరిగాయనంటే 0 నుంచి 8 years తర్వాత, అంటే 2 parts వాల్యూ 8 years అవుతుంది. దాని నుంచి ఓవరాల్గా ఇవన్నీ పార్ట్స్ 19 parts. 19 parts ఎంత? 2 parts వాల్యూ 8 అయితే 1 part వాల్యూ 4. 19 parts వాల్యూ ఎంత అంటే 4 19s are 76. కానీ క్వశ్చన్లో ప్రెజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ అడిగితే 76. కాబట్టి కానీ క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే 3 years తర్వాత, అంటే ఒక్కొక్కరికి 3 చొప్పున ఇద్దరికి 6 యాడ్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పమంటున్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 76 6 కలిపితే 82. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూడండి ఏమన్నారు. సో 48లో ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ ₹15 per liter టు అబ్టైన్ మిక్సర్ వర్త్ ఆఫ్ ₹10 per liter. వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లీటరుకు ₹10 విలువైన మిశ్రమాన్ని పొందడానికి లీటరుకు ₹15 ఖరీదు చేసే పాలకు ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి? బెస్ట్ వే ఏంటంటే ఇరిగేషన్ రూల్. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మిల్క్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 15. ఓకేనా, ఆ తర్వాత దీనికి ఏం కలపాలంటే వాటర్ కలపాలి, విచ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అంటే 0. ఈ రెండు కలిపిన మిశ్రమంలో సో ఎంత రావాలంటే ఆ రెండింటిని కలిపిన తర్వాత ఓవరాల్గా కాస్ట్ ప్రైజు సో 10 అవ్వాలి. సో 0 - 10 అంటే ఎంత అంటే 10. అలాగే 10 - 15 అంటే ఎంత అని అంటే 5. కాబట్టి 2:1. సో క్వశ్చన్లో మిల్క్ ఈజ్ టు వాటర్ అయితే 2:1, కానీ క్వశ్చన్లో వాటర్ ఈజ్ టు మిల్క్ అడిగారు. మరి వాటర్ ఈజ్ టు మిల్క్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1:2. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎలిగేషన్ రూల్ అనేది బెస్ట్ మెథడ్. మీరు నార్మల్ మెథడ్లో చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు. సో ఎలిగేషన్ రూల్ ఈజీ కాబట్టి అదే నేను చేసి చూపించాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ ఆడ్ ఈజ్. బేసిగా ఉండే మొదటి 4 ప్రధాన సంఖ్యలో సగటుని కనుగొండి. చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ప్రధాన సంఖ్య ఏది? యాక్చువల్గా అయితే 2, కానీ అక్కడ ఏమన్నారంటే క్లియర్గా ఆడ్ అన్నారు. కాబట్టి ఫస్ట్ది 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 7, 9 అవ్వదు, ఆ తర్వాత 11.
ఓకేనా. సో దీని నుంచి సమ్ చేయండి, 3 + 5 8, 8 + 7 15, 15 + 11 అంటే 21. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి సమ్ చేస్తున్నాను చూడండి, 8, 8 + 7 15, 15 + 11 అంటే 26, సారీ 26, 26 డివైడెడ్ బై 4. ఎందుకు బై 4 అంటే 4 నెంబర్లు కాబట్టి. 26 ఆఫ్ 13, 13 ఆఫ్ ఎంత అంటే 6.5. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. If 25% of x is 40 less than 30% of x plus 60, then 35% of x minus 40 is what percentage? So more than 120. చూడండి, 25% of x అంట, 40 లెస్ అంట. 25% అంటే మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్లో తెలుసు, నేను అలా రాసేస్తున్నాను. ఓకేనా. 25% ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 1/4, 1/4 ఎక్స్. అది సో ఎంత అనంటే ఈజ్ 40 లెస్, దేనికంటే 40 లెస్ దెన్ ది 30% ఆఫ్ ఎక్స్ ప్లస్ 60. ఓకేనా. సో 25% ఆఫ్ ఎక్స్ అనేది 40 లెస్, దాంతో కంపేర్ చేసుకుంటాం. అందుకని అది ముందు రాద్దాం. ఓకేనా. సో అది ముందు రాద్దాం, అది ముందు రాసి ఆ తర్వాత 1/4x రాద్దాం, ఎందుకంటే అది పెద్దది కదా. సో అది ఎంత అనంటే 30%. 30% అంటే 30/100, 3/10 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 60. ఓకేనా. ఇది ఇదిగోండి, ఇది 25%. ఇది దానికంటే అది ముందు రాశాను, తర్వాత ఇది రాస్తాను. ఎంత 1/4x. ఈ డిఫరెన్స్ని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 40 అన్నారు. సింప్లిఫై చేస్తే x అయిపోద్ది. 4 3s are 4 కాదు, డైరెక్ట్గా ఎల్సిఎం 20 తీయండి, ఈజీ అయిపోద్ది. 4కి 10కి ఎల్సిఎం 20. కాబట్టి ఇక్కడ సో 2తో 2 3s are 6 × x 6x, అలాగే 6 × 60 360, మైనస్ 4తో 4 5s are కాబట్టి 5x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 40. సో దీని నుంచి 6xలో నుంచి 5x తీస్తే x, 20 × 40 అంటే 20 × 40 అంటే 800, మైనస్ ఆ 360 ఇటు తీసుకొచ్చేయండి. ఆ 360 తీసుకొస్తే సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 440 అవుతుంది. ఇంతకీ మీ క్వశ్చన్ ఏంటంటే 35% అంటే 35/100, 35/100. ఎక్స్ మైనస్ 40 అంటే సో 440 - 40, 440 - 40 అంటే ఎంత 400. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్. 35 × 4, 35కి డబల్ 170, 70కి డబల్ ఎంత అంటే 140. ఆ 140 అనేది ఎంత పర్సెంటేజ్ మోర్, దేనికంటే 120 కంటే. ఫస్ట్ ఎంత ఎక్కువ అంటే 20 ఎక్కువ. మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. 20 డివైడెడ్ బై 120 అంటే 1/6, 1/6 అంటే 16 and 2/3%. 20తో 26 టైమ్స్, సో ఎంత అంటే 16 and 2/3%. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 16 and 2/3%. ఓకేనా, క్లియర్. ఎందుకంటే ఆప్షన్స్తో చేద్దామన్నా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయలేము, అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అప్రోచ్ అయ్యాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. A man bought some toys at the rate of 112 for rupees 448 and sold them at 9 toys for rupees 81. Find his percentage gain. ఒక వ్యక్తి 112 బొమ్మలని 448కి కొనుగోలు చేసి 9 బొమ్మలని 81 రూపాయికి విక్రయిస్తాడు. అతని లాభ శాతం ఎంత? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 448 రూపాయలు. ఎన్ని టాయ్స్? ఎప్పుడైనా కానీ పర్సెంటేజ్ ప్రాఫిట్ చెప్పాలంటే మీరు ఓన్లీ సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ దగ్గర ఎన్ని టాయ్స్ కన్సిడర్ చేస్తారు, సెల్లింగ్ ప్రైస్ దగ్గర కూడా అన్ని టాయ్స్ని కన్సిడర్ చేయాలి. నేను ఒక టాయ్ని కన్సిడర్ చేస్తాను కాబట్టి 112. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎంత అనంటే 81 రూపీస్. 81 రూపీస్ ఎన్ని టాయ్స్ అనంటే 9 టాయ్స్. ఇక్కడ 112తో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ చూసుకోండి. 4 × 100 400, 4 × 12 48, 400 + 48 అంటే 448. 9తో 9 టైమ్స్ అంటే 4:9. అంటే 4కి కొని 9కి అమ్ముతున్నట్టు. అప్పుడు ప్రాఫిట్ ఎంత 5. ఓకేనా. ప్రాఫిట్ ఎంత అంటే 5. ఎంతకి? కాస్ట్ ప్రైస్ ఎంత 4. ఎందుకనంటే సో పర్సెంటేజ్ ప్రాఫిట్కి ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇంటూ 100%. 5/4 అంటే 125%. నేను చేద్దామంటే 4తో 425 టైమ్స్ 25 5s are ఎంత అనంటే సో 125%. ఓకేనా. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్, దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 12 వస్తువులు విక్రయ ధర 15 వస్తువులు కొనుగోలు ధరతో సమానంగా ఉంటే అప్పుడు లాభ శాతం ఎంత? డైరెక్ట్గా మీరు ఫార్ములా యూస్ చేస్తానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫార్ములా ఏంటంటే ఆర్టికల్ సెట్ సిపి మైనస్ ఆర్టికల్ సెట్ ఎస్పి డివైడెడ్ బై ఆర్టికల్ సెట్ ఎస్పి ఇంటూ 100%. ఓకేనా. సో డైరెక్ట్ ఫార్ములా తీసుకుంటానంటే తీసుకోవచ్చు.
ఒకవేళ ఇందులో మైనస్ వచ్చినట్లయితే లాస్ అని తీసుకుంటారు, ప్లస్ వస్తే ప్రాఫిట్ తీసుకుంటారు. ఫార్ములా ద్వారా ఒకసారి చూద్దాం. సిపి దగ్గర ఎన్ని ఆర్టికల్స్ చూడండి, కాస్ట్ ప్రైస్ దగ్గర 15 ఆర్టికల్స్, అదేవిధంగా ఎస్పీ దగ్గర 12 ఆర్టికల్స్ డివైడెడ్ బై 12 ఇంటూ 100%. 15 మైనస్ 12 అంటే 3 డివైడెడ్ బై 12 ఇంటూ 100%. 3తో 3 1s are 3 4s are 1/4 అంటే ఆల్రెడీ మనకు తెలుసు, 1/4 అంటే ఎంత పర్సెంటేజ్, 25%. ఇది ఫార్ములా యూస్ చేసి కాన్సెప్ట్ ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్ ద్వారా ఒకసారి చూడండి. కాన్సెప్ట్ ద్వారా ఎస్పీ ఆఫ్ 12 ఆర్టికల్స్, ఎస్పీ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఆఫ్ 15 ఆర్టికల్స్, సిపి ఆఫ్ 15 ఆర్టికల్స్. 3తో 3 5 టైమ్స్, 3తో 3 4 టైమ్స్. దీని నుంచి ఎస్పీ డివైడెడ్ బై సిపి, ఆ సిపిని తీసుకురండి, ఈ 4 నటు తీసుకెళ్ళండి, 5/4 అంటే కాస్ట్ ప్రైస్ 4 రూపీస్కి కొంటే ఎంత కమ్మాలి, 5 రూపీస్కి అమ్మాలి. 4 రూపాయలకి కొంటే 5 రూపాయలకి అమ్మాలి. అప్పుడు లాభమా నష్టం అంటే లాభమే. ఎంత అంటే 1 రూపాయి. మరి పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ 1 రూపీ డివైడెడ్ బై డినామినేటర్ ఏం తీసుకోవాలి, కాస్ట్ ప్రైస్. 1/4 అంటే ఎంత పర్సెంటేజ్, 4తో 4 25 టైమ్స్ 100 కాబట్టి 25%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. సోము హ్యాస్ బారోడ్ ₹10,000 ఫ్రమ్ అ మనీ లెండర్ విత్ సింపుల్ ఇంట్రెస్ట్ at rate of 7% for 6 months. How much amount will he pay to the money lender after 3 years? సోము 6 నెలలకి 7% చొప్పున సాధారణ వడ్డీ రేటుతో రూపాయలు 10,000 అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత సోము చెల్లించిన మొత్తం ఎంత, మొత్తం అంటే క్వశ్చన్లో హౌ మచ్ అమౌంట్ అంటే ఏంటంటే బోత్ ప్రిన్సిపల్ అలాగే ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అంటే 10,000, దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా కలిపి ఆయన పే చేయాలి. చూడండి అక్కడ 7% ఎన్ని రోజుల కంట, 6 months కంట. మరి 6 monthsకి 7% అంటే 1 year అంటే 12 months కదా. మరి 6 monthsకి 7% అయినప్పుడు 1 yearకి ఏమవుతుంది, 14% కదా. అలా ఎన్ని ఇయర్స్ అన్నారు, 3 years అన్నారు. అంటే 3 14s are ఓవరాల్గా 42%. సో 10,000 మీద 42% అంటే 4,200. 10,000 ప్లస్ 4,200 ఈజ్ ఈక్వల్స్ టు 14,200. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనంటే 10,000. సో దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అనంటే 42%. 42% ఆఫ్ 10,000, 42% ఆఫ్ 10,000 అంటే 2 zeros, పర్సెంటేజ్ క్యాన్సిల్, 4,200. క్వశ్చన్లో ఇంట్రెస్ట్ అడిగితే 4,200, కానీ క్వశ్చన్లో ఏం అడిగారంటే సమ్ ఆఫ్ అమౌంట్ అడిగారు కాబట్టి 14,200. ఈ రెండు కలిపితే 14,200. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is ₹80. ద సమ్ ఈజ్ సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాల పాటు నిర్ణీత మొత్తంపై వార్షికంగా కలిపిన సాధారణ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం ₹80 అయిన అసలు మొత్తాన్ని కనుగొనండి. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒకటి ఏంటంటే ఫార్ములా ఏంటి చెప్పండి. సో 2 సంవత్సరాలకైతే ఫార్ములా ఏంటంటే సో P of R/100 హోల్ స్క్వేర్, P of R/100 హోల్ స్క్వేర్. అదే 3 సంవత్సరాలకైతే PR స్క్వేర్ ఆఫ్ 300 ప్లస్ R డివైడెడ్ బై 100 క్యూబ్. ఓకేనా. సో ఈ వాల్యూనే క్వశ్చన్లో ఎంత అన్నారనంటే ₹80 అన్నారు. R డైరెక్ట్గా చెప్పారు. సో P ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 100/4 మళ్ళీ 100/4. ఎందుకనంటే ఇటువైపు R వాల్యూ 4/100, ఈ 4/100 అటు వెళ్తే 100/4 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తున్నాను. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4తో 4 20 టైమ్స్, మళ్ళీ 4తో 4 5 టైమ్స్. 5 పక్కన 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 50,000 అని చెప్పుకోవచ్చు. ఇలా ఫార్ములా యూజ్ చేసి. ఫార్ములా కాకుండా మీరు పర్సెంటేజ్ మెథడ్ చేస్తానంటే మీకు ఆల్రెడీ తెలుసు 4% చొప్పున 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 8%, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 8%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8.16%. ఎలా వచ్చింది 8.16%? 4కి 4కి సక్సెసివ్ చేంజ్, 4కి సక్సెసివ్ చేంజ్, 4 + 4 ఇంటూ 4/100. లేదా మీరు డైరెక్ట్గా క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఫార్ములా అయితే ఏంటంటే డైరెక్ట్గా సో 2R.R², వేర్ R² మస్ట్ బి 2 digit నెంబర్. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 0.16%. ఆ 0.16% వాల్యూనే 80 అన్నారు. దాని నుంచి 1% వాల్యూ ఎంత అంటే 80/16 ఇంటూ 100 చేస్తున్నాను. ఎందుకు ఇంటూ 100 అంటే ఈ పాయింట్ తీయడం కోసం ఇంటూ 100 చేశాను. 16తో 16 5 టైమ్స్. 1% అయితే 500, మనకి 1% కావాలా 100% కావాలా? 100% కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 50,000. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. A can complete 3/5 part of the work in 12 days. B can complete 2/3 part of the same work in 8 days. In how many days will A and B together complete the work?
ఏ ఒక పనిని 3/5 భాగాన్ని 12 రోజుల్లో పూర్తి చేయగలదు. బి అదే పనిలో 2/3 భాగాన్ని 3 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ మరియు బి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడండి, ఇక్కడ మొత్తం 5 భాగాలు కదా, 5 భాగాల్లో 3 భాగాలు చేయడానికి 12 రోజులు కదా, మరి ఒక భాగం చేయడానికి 3తో 3 4 జార్ 12 కదా, మరి ఒక భాగం చేయడానికి 4 డేస్ అయితే 5 పార్ట్స్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుందంటే 5 4 జార్ 20 డేస్. ఆ తర్వాత బి 2/3 అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు చేయడానికి 8 రోజులు అయితే ఒక భాగానికి ఎంత 4 డేస్. మరి మొత్తం 3 పార్ట్స్కి ఎంత అంటే బికి ఎంత టైం పడుతుందంటే 3 4 జార్ 12 డేస్. ఇప్పుడు ఇద్దరు కలిపి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? డైరెక్ట్ ఫార్ములా ఈజీ. మీరు మళ్ళీ ఎల్సిఎం అదంతా చేసుకునే కంటే బేసిక్ క్వశ్చన్స్కి ఇప్పుడు ఫార్ములాసే ఈజీ. xy డివైడెడ్ బై x ప్లస్ y అంటే 20 × 12 డివైడెడ్ బై 20 + 12 అంటే 32. ఇక్కడ 4తో 4 3 టైమ్స్, 4తో 4 8 టైమ్స్, మళ్ళీ 4తో 4 2 టైమ్స్, 4 5 టైమ్స్, 5 3 జార్ 15 డివైడెడ్ బై 2. 15 డివైడెడ్ బై 2 అంటే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? 7.5 డేస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. Pipes A and B can fill a tank in 18 hours and 27 hours respectively if both the pipes are opened on alternative hours, one at a time, and pipe A is opened for the first hour, then in how many hours will the tank be filled completely? A మరియు B పైపులు వరుసగా 18 గంటలు మరియు 27 గంటల్లో ట్యాంకును నింపగలవు. ఏతో ప్రారంభించి ఆ రెండు పైపుల్ని ప్రత్యామ్నాయ గంటలలో ప్రారంభిస్తే ఎన్ని గంటల్లో ట్యాంకు పూర్తిగా నిండిపోతుంది? ఫస్ట్ చూడండి, పైప్ ఏ ఒకటి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలదనంటే 18 అవర్స్లో ఫిల్ చేయగలదు. పైప్ బి అయితే ఎంత అంటే 27 అవర్స్లో ఫిల్ చేయగలదు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అవర్స్ అనగానే ఈ రెండింటికి మధ్యలోనే మన ఆప్షన్ ఉండాలి. మరి ఆప్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రెండింటికి మధ్యలోనే ఉన్నాయి. చూద్దాం. ఓకేనా? ఆ తర్వాత ఏమన్నారనంటే ఆల్టర్నేటివ్ అవర్స్లో ఓపెన్ చేస్తున్నారు, పైప్ ఏని ఫస్ట్ ఓపెన్ చేశారు. ఫస్ట్ అయితే ఈ రెండింటికి ఎల్సిఎం 18కి 27కి ఎల్సిఎం ఎంత అంటే 54. ఇంకా మీరు చేద్దాం అనుకుంటే ఇదిగోండి, 18కి 27కి రెండు నెంబర్లు దేంతో పోతాయనంటే 9తో పోతాయి. 9 2 జార్ 9 3 జార్. ఓకేనా? ఈ క్రాస్ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు, ఈ క్రాస్ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు. 18 3 జార్ 54 అయితే 54 డివైడెడ్ బై 18. 54 డివైడెడ్ బై 18 అంటే ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. 54/27 అంటే 2 అవుతుంది. ఇప్పుడు ఏ వర్క్ స్టార్ట్ చేసింది? ఏ ఫస్ట్ 1 అవర్ చేస్తుంది. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఆ తర్వాత బి ఒక 1 అవర్ చేస్తుంది, 2 పార్ట్స్. ఓవరాల్గా 2 అవర్స్లో ఎన్ని పార్ట్స్ వర్క్ అవుతుంది? ఓవరాల్గా 2 అవర్స్లో ఎన్ని పార్ట్స్ వర్క్ అవుతుంది అంటే 5 పార్ట్స్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 54, ఓకేనా, 5కి దగ్గరగా ఉండే 54 మల్టిపుల్ ఏంటంటే 50. అది రావాలంటే 10తో మల్టిప్లై చేద్దాం. 10 2 జార్ 20 అవర్స్లో 10 5 జార్ 50 పార్ట్స్ వర్క్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మినిట్లో ఏమవుతుందనంటే, నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ 1 అవర్. నెక్స్ట్ 1 అవర్ వర్క్ ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ప్రతి ఆడ్ అవర్స్లో ఫస్ట్ అవర్లో, థర్డ్ అవర్లో, ఫిఫ్త్ అవర్లో ఏ చేయాలి. ఏ ఎన్ని పార్ట్స్ చేయగలదంటే 3 పార్ట్స్ చేయగలదు. మరి 50 + 3 అంటే టోటల్ వర్క్ అయిపోయిందా? అవ్వలేదు. ఇప్పుడు వరకు 21 అవర్స్ అయింది. ఓకేనా? ఖచ్చితంగా ఆన్సర్ 21 కంటే ఎక్కువే ఉండాలి. ఎక్కువ ఉన్న ఆప్షన్ కూడా ఆప్షన్ డి ఒకటే ఉంది కాబట్టి కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇంకా 1 పార్ట్ వర్క్ ఉండిపోయింది. ఇప్పుడు వర్క్ ఎవరు చేయాలని అంటే ఆల్రెడీ ఏ చేసింది కాబట్టి బి చేయాలి. బి రోజుకి 2 పార్ట్స్ చేయగలదు, రోజుకి 2 పార్ట్స్ చేయగలదు. మరి ఒక పార్టే చేయాలంటే రోజుకి కదా, అది 1 అవర్కి 2 పార్ట్స్ చేయగలదు. మరి హాఫ్ పార్టే చేయాలని అంటే అది 1 పార్టే చేయాలంటే హాఫ్ అన్ అవరే పడుతుంది. ఓవరాల్గా అది 21, ఇది ఒక ఎక్స్ట్రాగా హాఫ్ అన్ అవర్, 21 and 1/2 hours. Next question number 57. A person travels equal distance at speeds of 3 km/h, 4 km/h, 5 km/h, 6 km/h and takes total time of 3 hours 48 minutes. ఓకేనా? the total distance is ఖచ్చితంగా ఆన్సర్ అయితే 4 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఎందుకంటే 4 ఈక్వల్ డిస్టెన్స్, మొత్తం డిస్టెన్స్ 4D అవుతుంది కాబట్టి. కానీ ఆప్షన్ చూసినట్లయితే అన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి. ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు గంటకి, 4 కిలోమీటర్ల గంటకి, 5 కిలోమీటర్ల గంటకి, 6 కిలోమీటర్ల గంటకి వేగాలతో సమాన దూరాలు ప్రయాణిస్తాడు. మరియు మొత్తం సమయం 3 గంటల 48 నిమిషాలు పడుతుంది. మొత్తం దూరం కిలోమీటర్లో. ఫస్ట్ అయితే డి అనుకుందాం. డి టోటల్ 4D. ఫస్ట్ డిని 3 km/hతో, ఆ తర్వాత డిని 4 km/hతో, ఆ తర్వాత డిని 5 km/hతో, ఆ తర్వాత డిని 6 km/hతో వెళ్తే ఓవరాల్గా టైం ఎంత పడుతుందంటే 3 hours 48 minutes. మనం ఏమని రాయొచ్చానంటే 4/5 hours. 48 minutesని 4/5 hours. 12 minutes అంటే 1/5 hours, 24 minutes అంటే 2/5 hours, 36 minutes అంటే 3/5 hours, 48 minutes అంటే 4/5 hours.
ఓకేనా. ఒకవేళ లేదు మీరు ఇంకా చేద్దామంటే 48 డివైడెడ్ బై 60, ఎందుకంటే అవర్స్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. 12 4 జార్ 12 5 జార్. ఓకేనా. ఇప్పుడు 5 3 జార్ 15 ప్లస్ 4, 5 3 జార్ 15 ప్లస్ 4 అంటే 19/5. సో ఎంత అంటే ఇది 19/5. వీటన్నిటికీ ఎల్సిఎం 60 అవుతుంది. ఓకేనా, ఎందుకంటే 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. 3ని వదిలేయండి. 4కి 5కి 6కి ఎల్సిఎం, 4కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 10. సో 10కి 6కి ఎల్సిఎం ఎంత అని అంటే 60. ఓకేనా, సారీ 4కి 5కి ఎల్సిఎం ఎంత, సో 20. సో 20కి 6కి ఎల్సిఎం ఎంత అని అంటే 20కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవ్వదు 60 అవుతుంది, ఎందుకంటే 30 అనేది 20లో పోదు కాబట్టి 60. కావాలంటే మీరు చేసుకుంటానంటే బయట ఎలా చేసుకోండి, 3ని ఆపేసి ఈ మూడింటికి తీసుకోండి. ఇప్పుడు 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 20 టైమ్స్, కాబట్టి 20D. తర్వాత 4తో 4 15 టైమ్స్ 15D. ఆ తర్వాత 5తో, సో 5 ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్, సో 12D. 6తో 6 10 టైమ్స్ 10D ఈజ్ ఈక్వల్స్ టు 19 డివైడెడ్ బై 5. సో దాని నుంచి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా చూడండి. 20 ప్లస్ 15 35, 35 ప్లస్ 12 47, 47 ప్లస్ 10 57D ఈజ్ ఈక్వల్స్ టు 19 డివైడెడ్ బై 5 ఇంటూ ఆ 16 ఇటు తీసుకొచ్చేయండి. ఇప్పుడు 19తో 19 3 టైమ్స్, అలాగే 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 12 టైమ్స్, 3తో 3 4 టైమ్స్. D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 4. క్వశ్చన్లో D అడగలేదు, చూసుకోండి ఒకసారి. మొత్తం దూరం క్వశ్చన్లో ద టోటల్ డిస్టెన్స్, ఓన్లీ D అడిగితే సో ఒక్కొక్క పార్ట్ ఎంత అని అంటే అప్పుడు 4 అయి ఉండేది. టోటల్ డిస్టెన్స్ అంటే 4D అడిగారు కాబట్టి 4D ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమవుతుందంటే 16 కిలోమీటర్స్. 16 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. A train crosses a person who is running towards the train with a speed of 10 meter per second in 12 seconds. If the length of the train is 420 meters, what is the speed of the train in kilometer per hour? రైలు 10 మీటర్ అదే సెకండ్కు 10 మీటర్ల వేగంతో రైలు వైపు పరిగెత్తే వ్యక్తిని 12 సెకండ్లలో దాటుతుంది. రైలు పొడవు 420 మీటర్లు అయితే రైలు వేగం ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 9 మల్టిపుల్ అయి ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైనా క్వశ్చన్ అంతా మీటర్ పర్ సెకండ్లో ఇచ్చి ఆప్షన్ కిలోమీటర్ పర్ అవర్లో అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. కాకపోతే 2 ఆప్షన్స్ ఉన్నాయి, అందుకని ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ స్పీడ్ తీసుకునేటప్పుడు 2 స్పీడ్లు ఉన్నాయి. ఎవరు? ఒక పర్సన్ వెళ్తున్నాడు, అదేవిధంగా ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. కాబట్టి 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. దట్టు ఆ ట్రైన్ క్రాసెస్ ఎ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ టువర్డ్స్ ద ట్రైన్. టువర్డ్స్ అంటే ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకోవాలి, సేమ్ డైరెక్షన్ అయితే డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ తీసుకోవాలి. కాబట్టి 10 ఆయన యొక్క స్పీడు, అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ని ఎస్ అనుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఆ పర్సన్ని క్రాస్ చేయాలంటే ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేస్తే చాలు. ఆ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అంటే 420. అది కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది అంటే 12 సెకండ్స్ పట్టింది. 12తో సో 12 3 జార్ 36, 12 5 జార్ ఎంత అని అంటే 12 5 జార్ 60. దాని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 35లో నుంచి 10 తీస్తే ఎంత అంటే 25. మనకి 25 మీటర్ పర్ సెకండ్, కానీ ఆప్షన్లో అడిగింది కిలోమీటర్ పర్ అవర్. ప్రతి 5 మీటర్ పర్ సెకండ్ అనేది 18 కిలోమీటర్ పర్ అవర్కి ఈక్వల్ కాబట్టి ఇది 4 5 5 జార్ కదా, కాబట్టి 5 18 జార్. లేదు మీరు చేద్దామంటే 5 18 జార్ 90 అని డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదా 25 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. 5తో 5 5 టైమ్స్ 5 18 జార్ ఎంత అంటే సో 90 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. A triangle has 2 equal sides and the third side is 1.5 times any of these sides. If the perimeter of the triangle is 14 units, then the area of the triangle is square units. ఒక త్రిభుజం 2 సమాన భుజాలను కలిగి ఉంటుంది మరియు మూడవ భుజం ఈ భుజాలలో దేనికైనా 1.5 రెట్లు ఉంటుంది. త్రిభుజం చుట్టుకొలత 14 యూనిట్లు అయితే త్రిభుజం యొక్క వైశాల్యం చదరపు యూనిట్లు. ఫస్ట్ ట్రయాంగిల్ హ్యాస్ 2 ఈక్వల్ సైడ్స్. ఇలా ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ఎప్పుడైనా కానీ ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమిద్విబాహు త్రిభుజం అంటాం. సో ఈ 2 సైడ్లు ఈక్వల్గా ఉన్నాయన్నారు. అలాగే ఇంకొకటి ఏమన్నారంటే 1.5 టైమ్స్ ఎనీ ఆఫ్ ది థర్డ్ సైడ్ అంట 1.5 టైమ్స్ అంట. 1.5 అంటే ఏంటి? 3/2. 1.5 అంటే ఏంటి? 3/2. అందుకని ఈ సైడ్ని నేను 2x అనుకున్నాను అనుకోండి, ఇది కూడా 2x అవుతుంది. ఇందులో 2xలో 3/2 పార్ట్ అంటే ఏమవుతుంది అంటే ఇది 3x అవుతుంది, ఇది 3x అవుతుంది. సో క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే సో సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది బౌండరీ లైన్స్, ఇవన్నీ కలిపి పెరిమీటర్స్ 2x 3x 2x మొత్తం కలిపి 4x + 3x ఎంత అంటే 7x. 7x వాల్యూ 14 అన్నారు కాబట్టి దాని నుంచి x వాల్యూ ఏమని చెప్పుకోవచ్చు అంటే 2 అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ లెంత్ 4 అవుతుంది, ఈ లెంత్ కూడా 4 అవుతుంది. అలాగే సో ఈ లెంత్ 4 అవుతుంది, ఈ లెంత్ 4 అవుతుంది, ఇది ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నారు. దాని కొరకు ముందు హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఎందుకనంటే
ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఆల్రెడీ అక్కడ బేస్ని మనం ఏమని చెప్పుకోవచ్చునంటే ఇదే బేసు, ఇదేంటంటే 6, ఓకేనా. 6 డివైడెడ్ బై 2, బేసు 6 డివైడెడ్ బై 2 ఇంటూ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది అంటే హైట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. హైట్ కూడా చూడండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇలా, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది మొత్తం అయితే 6, ఇదేమవుతుందంటే 3 అవుతుంది. ఎందుకంటే సో ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో హైట్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే టోటల్ బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని హెచ్ అనుకుందాం. ఏమని రాయొచ్చు అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 4 స్క్వేర్. దాని నుంచి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ 16 మైనస్ 3 స్క్వేర్ 9, ఆ వాల్యూని 7 అని రాయొచ్చు. హెచ్ వాల్యూ ఎంత అంటే √7, హెచ్ వాల్యూ ఎంత √7. కాబట్టి ఇక్కడ √7 రాస్తున్నాం, 2తో 2 3 టైమ్స్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 3 ఇంటూ √7, 3 ఇంటూ √7. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూడండి, లాస్ట్ క్వశ్చన్. సో ఏమంటున్నారు, ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 924 cubic centimeters. If its height is 18 centimeters, then the area of its base. తెలుగులో కూడా చూడండి, ఒక క్రమ వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం 924 క్యూబిక్ సెంటీమీటర్స్, దాని ఎత్తు 18 సెంటీమీటర్లు అయితే దాని భూ వైశాల్యాన్ని కనుగొనండి, దాని భూ వైశాల్యాన్ని కనుగొనండి. వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే 1/3 πr²h. ఓకేనా, 1/3 πr²h. ఆ వాల్యూమ్ని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 924 అన్నారు. అదేవిధంగా క్లియర్గా హైట్ చెప్తున్నారు, హైట్ ఎంత అంటే 18 అంటున్నారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే ఇట్స్ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంటుందంటే సర్క్యులర్ షేప్లో, ఆ సర్క్యులర్ షేప్ యొక్క ఏరియానే πr². మనం πr² క్యాలిక్యులేట్ చేయాలి. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్లన్నీ మీరు చూసినట్లయితే 11 మల్టిపుల్సే కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్ అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పలేం, కానీ జనరల్గా అయితే 7 మల్టిపుల్ అయి ఉండాలి, 11 మల్టిపుల్ అయి ఉండాలి. 7 మల్టిపుల్ కూడా ఆప్షన్ అయి ఉండాలి. 7 మల్టిపుల్ అయి ఉన్నది మాత్రం ఆప్షన్ ఏ ఒకటే కనబడుతుంది. కానీ ఈ కేసులో కొన్నిసార్లు 7 మల్టిపుల్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ πr² అనేది ఆర్ని తీసుకొని చేయట్లేదు, ఈ ఈక్వేషన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి గ్యారంటీగా 7 మల్టిపులే వస్తుందని మనం చెప్పలేము. అందుకనే చేస్తున్నాను. πr² ఇంటూ హైట్ ఎంత అని అంటే 18 అని ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు 924 ఇంటూ ఆ 3ని తీసుకొచ్చేయండి. 18తో 18 ఎన్ని టైమ్స్, 3తో ఫస్ట్ చూడండి, 3తో 3 6 టైమ్స్, 6తో 6 15 ఎంత 90, 6 4 24. ఫైనల్గా πr² వాల్యూ ఎంత అని అంటే సో 154. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. సో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.